గత 20 రోజులుగా గార పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న ఉదంతానికి మాత్రం తెరపడిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆరంగిపేటలో ఆ గుర్తు తెలియని జంతువు మాత్రం గ్రామంలో ప్రత్యక్షం కావడం, ఆ ప్రత్యక్షమైనటువంటి జంతువుని ఈరోజు గ్రామస్తులు పట్టుకోవడం చూస్తే కనుక ప్రస్తుతం అది ఏ జంతువు అని తేలిందంటే ఒక పెంపుడు కుక్కగా మాత్రం తేలిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటీవల వత్సవలస జాతరలు జరిగే ఆ జాతరలు జరిగిన క్రమంలో దేశం నలుమూలల నుండి అక్కడ భక్తులు వస్తుంటారు. అందులో భాగంగానే ఎవరిదైనా పెంపుడు కుక్క తప్పిపోయి ఈ పరిసర ప్రాంతాల్లోకి చొరబడింది అనడానికి ఈ పెంపుడు కుక్కే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రబీ సీజన్లో మాత్రం వాణిజ్య పంటలుగా మొక్కజొన్న విస్తారంగా సేద్యం చేసినటువంటి రైతులు దారి తప్పినటువంటి ఈ శునకం మాత్రం ఈరోజు ఆ తోటల్లో ప్రత్యక్షం కావడం, ప్రతి చోట కూడాను దాన్ని చూసిన ప్రజలు మాత్రం ఏదో జంతువు సంచరిస్తుంది అన్నటువంటి అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో పులి సంచరిస్తుంది అన్నటువంటి ఉదంతాలు మాత్రం ఈ పరిసర ప్రాంత ప్రజలను రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా చేసాయి. మొన్న రాత్రి ద్విచక్ర వాహనానికి అడ్డంగా ఉన్న విషయాన్ని గమనించినటువంటి వారిద్దరు గాయపడ్డారు. అదే రోజు తెల్లవారు మాత్రం ఒక మిరప రైతు కంటపడినటువంటి ఈ పెంపుడు జంతువు మాత్రం ఈరోజు దాన్ని చూసినప్పుడే ఆయన ఆ రోజు దాన్ని సింహంగా భావించారు. ఎందుకంటే సడన్గా వచ్చి ఆయన జంతువుని చూసేసరికి ఆ జూలు అదంతా కూడా ఆయనకి మాత్రం సింహం అనిపించింది. మరోవైపు చూస్తే తరచూ ఎవరైతే సేద్యం చేయడానికి వెళ్ళినట్టు రైతులు కావచ్చు, అటువైపు వెళ్ళినట్టు ద్విచక్ర వాహనదారులు కంటపడినటువంటి ఈ శునకం ఏదైతే ఉందో అది మాత్రం సడన్గా చూసినప్పుడు మాత్రం ఏదో వింత జంతువుగా పరిగణించారు. మరోవైపు పులి సంచరిస్తుంది అన్నట్టు ఉదంతాలు మాత్రం ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే అనుమానాలకు మాత్రం తెర పడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిన్న అటవీశాఖ అధికారులు మాత్రం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వచ్చి ఆ పులి అడుగుజాడలను శోధించే క్రమంలో మాత్రం ఇక్కడ ఏదో వింత జంతువు సంచరిస్తుంది అన్నటువంటి అనుమానాలు మాత్రం ఈరోజు నిజం అయ్యాయనలో ఎటువంటి అతిశయోక్తి. అసలు ఈ జంతువు ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు దీన్ని పట్టుకున్నారు, దీన్ని పట్టుకున్న తర్వాత దీన్ని ఏమని అసలు దాన్ని భావించారనే విషయం ఆయనతో మాట్లాడుతూ ఈ చూస్తే కనుక ఇది ఎక్కడ ఎప్పుడు మీకు ప్రత్యక్షం? ఇది ఎప్పటికప్పుడు జొన్న తోటలు అంటే కనబడుతుంది పొలం మీద పేదలు చూసి జడిసిపోతున్నారు. ఈ రోజు ఏంటంటే ఉదయం 10 గంటల టైంలో మా ఊర్లోకి వచ్చింది. జనం పరుగులు ఎడతారు. దీన్ని చూసి మేము కూడా జడిసాం. కానీ అదేంటంటే దాన్ని మాకు చూసి మా దగ్గరికి వచ్చింది. ఇది కుక్క అని చూసి ఆ దగ్గర నా చుట్టూ తిరిగింది. ఇదేదో పెంపుడు కుక్కలాగా మంచిదని పట్టుకుంటే అనలేదు. అంటే ఈ మధ్యకాలంలో ఈ పులి సంచరిస్తుందని అనుమానాలు ఏమన్నా అనుమానాలు తెరపడిన బాగా అనుమానం ఉండి దీన్ని చూసి బాగా జడిసిపోతాను అందరూ. ఇదేంటంటే ఎమర్జెన్సీ కనపడడం ఆ తర్వాత ఏదో మొక్కల్లోకి తోటలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల జనానికి ఏంటంటే ఈ పబ్బిలం కనపడదు కదా, ఊర్లోకి వచ్చింది కాబట్టి చూసినాం కాబట్టి మేము దాన్ని పట్టుకుని కట్టగలిగాను. కానీ అది సడన్ కనబడి వెళ్ళిపోతుంది. నైట్ పూట బల్తో వెళ్తుంది కానీ లైటింగ్తో కనపడడం, మమ్మల్ని చూసి అది పారిపోవడం, మేము అలాగని జడిసిపోయి ప్రజలు మొత్తం మా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జడిసిపోయి అలాగే ఇదే. ఎన్ని గంటలకి ఇది మీ కంటపడింది, మీ గ్రామంలోకి రావడం? సుమారు 10 గంటలు అవుద్ది. 10 గంటల టైం అప్పుడు 10 గంటల టైంలో వచ్చింది. 10 గంటల టైంలో వచ్చిన తర్వాత అప్పటికి జనం పిల్లలు అందరూ పారిపోతారు. కానీ ఇది చూసి ఇది కూడా పరిగెట్టాలి, ఎడిపెడితే పారిపోతుంది. దాన్ని చూసి అప్పుడు కుక్కని పోల్చి మేము ఏంటంటే మిర్చి చేస్తే దగ్గరికి వచ్చింది, పట్టుకునే అవకాశం వచ్చింది. గత 20 రోజులుగా ఈ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. ఎవరు వ్యవసాయం చేయడానికి వెళ్ళడం కూడా భయపడ్డారు. చివరికి ఆ భయం తొలగింది అనుకోవచ్చు. తొలగింది సార్. ఏమంతే మేము ప్రతి దఫా జొన్న చేనులో వేశారు కాబట్టి, మిరపకాయలు వేశారు కాబట్టి, కూలీలు కూడా పులి 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 అంటున్నారు కాబట్టి భయంగా పెదలు కూలీలు కూడా రావట్లేదు సార్. డిమాండ్గా ఉన్నారు అందరూ. పులి పులి అంతే ప్రతి వాళ్ళకి భయమే కదా సార్. మామూలుగా ఈ ప్రతి వాళ్ళు కూలి రావట్లేదు. జొన్న చేనులు ఎక్కువ ఉన్నాయి సార్ మాకు. ఇందువల్ల మాకు ప్రతి వాళ్ళు లేబరు రావట్లేదు. కొద్దిగా ఇబ్బంది పడతాను. ఇప్పుడు మాకు ఏమైతే కుక్క అని తేలింది కాబట్టి హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాం అనేసి కోరుకుంటున్నాను. గత 20 రోజులుగా మాత్రం ఈ పరిసర ప్రాంతం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పులి సంచరిస్తుందన్న ఉదంతాన్ని మాత్రం తెరపడిందని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామున 10 గంటలప్పుడు ఈ గ్రామంలోకి వచ్చి అది సంచరిస్తున్న మొదట అందరూ కూడా దాన్ని చూసి భయపడడం జరిగింది. కాకపోతే పెంపుడు కుక్క కావడంతో మాత్రం అది దాన్ని నచ్చజెప్పే క్రమంలో మాత్రం ఈరోజు మనుషుల్ని అక్కును చేర్చుకునే పరిస్థితి చూస్తే కనుక ఈ ఉదంతాలు తెరదీసిన తర్వాత చూస్తే నిన్న అటవీశాఖ అధికారులు కావచ్చు, ఈ పరిసర ప్రాంత గ్రామస్తులు పులి సంచరిస్తుందన్న ఉదంతానికి పులి స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. గత 20 రోజులుగా జరుగుతున్న ఉదంతానికి ఈరోజు పులి స్టాప్ పడింది. ఎందుకంటే మేము ఫస్ట్ ఫారెస్ట్ వాళ్ళని ఫోన్ చేసాం. ఫస్ట్ గారస్సీ గారు ఫస్ట్ వచ్చి వాళ్ళని ఆ రోజు బండి మీద పడిపోయిన వాళ్ళని భయపడకండి అని చెప్పి ఆదుకున్నారు. నెక్స్ట్ ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. తర్వాత మేము ఆర్టీఓ వాళ్ళకి తెలియచేసాం. ఫారెస్ట్ వాళ్ళు కూడా అది ఏంటనేది డిసైడ్ చేయలేకపోయారు. నిన్న ఈ అడుగులు అన్నీ చూసి ఏదో ఒక జంతువు ఉంది అన్నారు కానీ కుక్కని ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఆరింగపేట గ్రామస్తులు కూడా ఈ 20 రోజులుగా పులి 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 అనడం వలన వీళ్ళు కూడా జడిసారు. ఫస్ట్ ఒక మేస్త్రి తాపి మేస్త్రి అయితే దీనికి చూసి బండి మీద నుంచి పడిపోయాడు కూడా మార్నింగ్. తర్వాత గ్రామస్తులందరూ పులి పులి అనడం, అది అలాగ ఊర్లోకి రావడం, ఊర్లోకి వచ్చి ఈ స్వామి గురుస్వామి అనమాట,
ఈయన దగ్గరికి వచ్చి అలాగ ఉండడం వల్ల ఈయన పట్టుకొని దాన్ని బంధించి మనకు వీడియోలు పెట్టి ఫోన్ చేయడం జరిగింది. నిన్న తెల్లవారుజామున ఓ మిరప రైతు ఆ పొలం గట్టు మీద అది లేచి నడిచి వెళ్తున్న క్రమంలో ఆ జూలు చూసి ఆయన సింహం అన్నటువంటి అంటే సడన్ గా అది పడినప్పుడు ఎవరికైనా అటువంటి అనుమానాలు తలెత్త. ఎందుకంటే 15 రోజులుగా పులి అని అంటున్నారు కదా, అది గట్టు మీద పడుకొని ఒక్కసారి ఇలా జూలు విదిలించింది అన్నాడు. అది సేమ్ అలాగే ఉంది ఆడు చెప్పినట్టుగా. అది కూడా చిన్న సింహం పిల్లలాగా ఉంది. దూరం నుంచి చూసి ఈ భయంకరమంటూ ఆడు సింహం అని చెప్పి పారిపోవడం జరిగింది. ఆడు చెప్పిన పోలికలకి దీనికి సేమ్ సరిపోయి. అలాగే రాజులమ్మ తల్లి జాతర అంటే చాలా ఫేమస్. నా డౌట్ ఏంటంటే వచ్చవలస రాజులమ్మ తల్లి దగ్గర నుంచి దేశాల నుంచి వస్తారు. ఇక్కడ హైదరాబాద్ కానీ ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం వస్తారు. కాబట్టి ఆ జాతరలో ఇది తప్పిపోయి అలాగా అటు నుంచి ఇటు వచ్చిందేమో అని చెప్పి నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎవరో రిచ్ పీపుల్ పెంచుకునే డాగ్ అనమాట ఇది. కనుక ఇది చూస్తే దూరం నుంచి చూస్తే అది పుల్లాగే ఉంది. కనుక రైతులందరూ కూడా మరి భయభ్రాంతులు కాకుండా మనకి ఇక్కడితో ఈ ఎపిసోడ్ క్లోజ్ చేసి, అలాగే ఫారెస్ట్ సిబ్బందికి మాకు సహకరించిన ఆర్టీఓ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ పరిసర ప్రాంత ప్రజలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరూ కూడా మరి జడకుండా ఎవరి పనులు కాళ్ళు వెళ్ళి యథేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం పులి ఉదంతానికి మాత్రం తెరపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తే కనుక ఒక పెంపుడు కుక్కగా దీన్ని మాత్రం మనం పరిణామాలు తీసుకోవచ్చు. ఎందుకంటే రాజులమ్మ జాతరకి దేశ నలుమూలలు కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. భక్తులు వచ్చే క్రమంలో ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎవరిదైనా అయినట్టు ఉంటే కనుక ఇది ఆ గమ్యం చేరేందుకు ప్రయత్నించు. కాకపోతే దాన్ని గమ్యం చేరేందుకు ఎటువంటి అవకాశం లేకపోవడంతో చుట్టుపక్కల కూడాను ఏదైతే మొక్కజొన్న సేద్యం చేస్తున్నారో ఆ సేద్యం చేసిన క్రమంలో మాత్రం ఆ పొలాల్లోకి చొరబడినటువంటి ఈ శునకం మాత్రం 20 రోజులుగా ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ బక్క చిక్కి ఈరోజు ఆహారం దొరక్క అలంటించే క్రమంలో ఆరంగిపేట గ్రామానికి మాత్రం ఈరోజు తెల్లవారు 10 గంటల సమయంలో రావడం జరిగింది. గ్రామంలోకి వస్తున్నప్పుడు కూడాను ఇటువైపుగా వెళ్తున్న వారు చూసి ద్విచక్ర వాహనంపై వారు అంటే పడిపోవడం కూడా జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ కూడాను ఒక వింత జంతువు సంచరిస్తున్నట్టు అనుమానాలు. మరోవైపు పులి ఉదంతంతో పాటు ఈ జూలను చూసి సింహంగా భావించడం మిరపరైపు తెచ్చినట్టు వాంగ్మూలం. ఈ పరిణామాలన్నీ కూడా పరిణామాలు తీసుకున్న అటవీ శాఖ అధికారులు ఆ అడుగుజాడలు మాత్రం ఏదో జంతువు సంచరిస్తుంది అన్నటువంటి అనుమానం అయితే వారికి నెలకొంది. కాకపోతే ఈరోజు తెల్లవారుజామున ఆరంగిపేటలో ప్రత్యక్షమైనటువంటి ఈ శునకం మాత్రం ఈరోజు పులి సంచరిస్తుందన్న ఉదంతాలకు తెర దించింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 20 రోజులుగా సేద్యానికి మాత్రం కూలీలాక రైతులు ఆందోళన చెందారు. అదేవిధంగా రైతులు కూడా సేద్యం చేయడానికి పొలాలకు వెళ్ళడానికి భయపడే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చూసుకున్న నేపథ్యంలో గార పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న ఉదంతానికి మాత్రం తెరపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆరంగిపేట గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.